నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశని స్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశని నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 35వ వచనం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము, సామ్స్ 107 వర్స్ 35. జీవముగల దేవుని వాగ్దానం చూడండి. కీర్తన 107వ అధ్యాయము 35వ వచనం. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి. ఈరోజు వాగ్దానం ఏంటంటే అరణ్యమును నీటి మడుగుగా మారుస్తాడు. అద్భుతం ఏంటంటే ఎండిన నేలను నీటి ఓటల చోటుగా ఆయన మారుస్తున్నాడు. అంటే వ్యాపారము బాగుగా లేదు, వ్యవసాయం బాగుగా లేదు, ఏ పని చేసినా అస్సలు ఇంతకుముందు ఇలా లేదు, ఏమి సంపాదించుకోలేకపోతున్నాం. సంపాదన కాదు కదా, ఉన్నది కూడా పోతూ ఉంది, పెట్టిన పెట్టుబడులు కూడా రావట్లేదు చేతికని బాధపడుతున్నారు కదా. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎండిపోయిన నీ వ్యాపారంలో దేవుడు నీటి ఓటలు కలగజేయబోతూ ఉన్నాడు. నమ్ముతున్నావా? ఏమి నీటి ఓటలు పాస్టర్ గారు, ఏంటి పరిస్థితి? మా పరిస్థితి అంతా తారుమారుగా ఉంది అని అనుకుంటున్నావు కదా. నీవు తారుమారైపోయింది, ఇంకే నా చేతిలో లేదు, అంతా దిగజారిపోయావు అని అనుకుంటున్నావు కదా. దేవుడు మరలా నీటి ఓటలుగా మార్చబోతున్నాడు. అంటే బలమైన వ్యాపారము, నీవు బిజీ అయిపోతావు అనమాట. అంటే సంపాదన కూడా అలాగే ఉంటుంది. ఏమి సంపాదన ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా? దేవుడు మరలా ద్వారము తెరుస్తూ ఉన్నాడు. అరణ్యమును, ఎంత పెద్ద మాట చూడండి 35వ వచనంలో, అరణ్యమును నీటి మడుగుగాను. అరణ్యములో ఒక పెద్ద లేక్ కలగజేస్తాడు. అంటే పెద్ద చెరువు, మడుగు, పెద్ద నీటి మడుగు. నీటి మడుగు ఉందనుకోండి, ఆ ప్రాంతం అంతా కూడా పచ్చగా మారిపోతుంది. నీరు ధనానికి, పరిశుద్ధాత్మనికి సాదృశ్యముగా కనబడుతుంది, ఆశీర్వాదానికి సాదృశ్యం కనబడుతూ ఉంది. మరి నీటి మడుగు చూడబోతూ ఉన్నాం. చేతిలో పైసలు లేవు, అంతా డ్రై అయిపోయింది, జీవితం అరణ్యముగా మారిపోయింది.
ఎటు చూసినా ఒక్క అవకాశం లేదు, ఎవరు ఇచ్చేవారు లేరు, ఆదుకునేవాడు లేరు. మా అప్పులు ఎలా తీరుతాయి? మేము ఎలా బయటపడతాం? ఎలా ఈ కార్యక్రమం చేయాలి? ఎలా ఇల్లు కట్టాలి? ఎలా పెళ్లి చేయాలి? ఎటు చూసినా ఏమి కనబడట్లేదు, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని వేదనగా ఉన్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అరణ్యమును నీటి మడుగుగా, ఎండిపోయిన నీ జీవితాన్ని ఫలభరితముగా దేవుడు చేంజ్ చేయబోతున్నాడు. తర్వాత అద్భుతమైన మాట ఏమన్నాడంటే, ఎండిన నేలను నీటి ఓటల చోటుగా. ఎక్కడ పడితే అక్కడ నీకు నీటి ఓటలు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ నీకు ధనము అందుబాటులో వస్తుంది అన్నమాట. నీ వ్యాపారంలోకి, నీ వ్యవసాయంలోకి, నీ పని పాటలకి అప్పు కూడా పడుతుంది. అంటే ఇన్వెస్టర్స్ వస్తారు, నీతో కలిసి పార్ట్నర్స్ వస్తారు, నీ జ్ఞానమును ఉపయోగిస్తారు, వారి ధనము నీకు పెడతారు. అంటే ఎండిన నేలను ఈ నీటి ఓటలుగా, ఆశీర్వాదము చేయు ప్రతి పని సఫలమవుతుంది. ఈరోజు నిండు ఆశీర్వాదాలు దేవుడు ప్రకటిస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎన్నో విన్నాను, ఎన్నో మాటలు ఎలాంటివి విన్నాను, కానీ ఏం కలగలేదు, ఏం జరగలేదని ఏడుస్తున్నావా? దేవుడు గొప్పవాడు, మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. ఆయన తప్పక నీ పట్ల కార్యము జరిగిస్తున్నాడు. ఆయన నీ కుటుంబంలో అసలు ఊహించలేని శూర కార్యాలు జరగబోతూ ఉన్నాయి. అరణ్యమే అనుకుంటున్నావు, కానీ అరణ్యాన్ని ద్రాక్ష తోటగా అలంకరించబోతూ ఉన్నాడు, నీటి మడుగుగా మార్చబోతూ ఉన్నాడు. ఎంత వేడుందో, ఎంత డ్రై అయిపోయిందో, ఒక్క రూపాయి కూడా నా దగ్గర ఉండట్లేదు. వచ్చిన జీతంగా వెళ్ళిపోతుంది, అయితే వచ్చిన ధనము, లాభము, పంట అలాగే రెక్కలు ధరించి వెళ్ళిపోతుందని ఏడుస్తున్నావు కదా. మడుగు చూడబోతున్నావు. ఆశీర్వాదము నీకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. నా పేరు అరుణ, నా భర్త పేరు అరుణు, నా ఊరు ఉప్పల్పాడు, జమ్మలమడుగు మండలం, కడప జిల్లా. నాకు ఫస్ట్ పాప పుట్టిన తర్వాత నాకు గర్భసంచికి పుల్ల ఉన్నది, లూపు పెట్టినారు. అది గర్భసంచికి కరుచుకొని అతుక్కొనేది, బొక్క పడినది. గర్భసంచి తీసేయాలి, పిల్లలు పుట్టే అవకాశం లేదు అన్నారు డాక్టర్లు. అనింటే నేను కర్నూలుకి తైలాభిషేకం ప్రార్థనకి వెళ్ళిన, నాకు పిల్లలు పుట్టడం లేదని అనింటే తైలాభిషేకం చేసేటప్పుడు అయ్యగారు ఏశ్రతం తీసుకొని కడుపుకు పట్టించుకున్న తర్వాత నాకు వెంటనే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అమ్మ నీకేం లేదు, బాగానే ఉంది, పిల్లలు పుడతారు అని చెప్పినారు. ఆ తర్వాత మళ్ళీ విశాఖన్న కాడికి వచ్చినాక పండు ఇప్పించుకున్న తర్వాత మళ్ళీ 2 కమలలు పుట్టినారు. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది ముమ్మడివారం మండలం. 2 పిల్లలు పుట్టి చనిపోరండి. నాకు చనిపోయాక 10 సంవత్సరాలు అవునా నాకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి అందరూ వేళన చేసేవారు. ఎక్కడన్నా పిల్లల్ని తెచ్చి పెంచుకోమనేవారండి. పెంచుకోమని అలాగలాగా మాట్లాడేవారు. అయినా కూడా నేను ఏమీ లెక్క చేయకుండా అలాగే దేవుడు ఇస్తాడన్న నమ్మకంతో నేను ఉన్నాను. ఒక ఆవిడ చెప్పింది, ఇలాగ ఉప్పలగుద్దం చర్చిలో ఏసాకయ్య గారు ప్రార్థన చేస్తున్నారు, తైలాభిషేకం, గర్భఫలం ఉంటుంది, వెంటనే వస్తుంది, వెళ్ళండి అనేసి అని అన్నారు. వచ్చామండి మేము ఇక్కడికి. కన్సీవ్ అయ్యాను నేను. సులువుగా పాప పుట్టిందండి. పాప
పాప పుట్టితే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. పేరు విజయలక్ష్మి. వీరు వీరవాసరం నుండి ఇక్కడ పాల్కొల్ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 13 సంవత్సరాలు అయిందండి. 13 సంవత్సరాలు అయినా తన భర్తకి త్రాగుడు అలవాటు ఉండడం వల్ల కణాలు తక్కువైనాయని వారు గర్భఫలం పొందుకోలేకపోయారు. పొందుకున్నప్పుడు వారు వదిన ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పి ఇలాగా ప్రార్థనా శక్తి తైలాభిషేకం చేయించుకుంటే అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారు చెప్పడంతో వారు 7 నెలలు రావాలని ఇక్కడికి వారు వస్తూ ఉండగా వారు 3వ నెలలోనే దేవుడు వారి పట్ల కార్యం చేశారు. తను కన్సీవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. ఇప్పుడు తను 5వ నెల గర్భిణీగా ఉంది. వివాహం జరిగిన 13 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. 5వ నెల గర్భిణీగా వారు ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మా పేరు రామకృష్ణ. మాది కడప జిల్లా దూరు మండలం, గుడిపాడ గ్రామం. మాకు ఫస్ట్ బాబు, తర్వాత 13 సంవత్సరాల వరకు సంతానమే లేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగినాం. 5 సార్లు అబార్షన్ అయింది. అబార్షన్ అయ్యాక ఇంకా మాకు పిల్లలు పుట్టరనే ఆశలో వదిలేసినప్పుడు ప్రార్థనా శక్తికి వెళ్తే ఖచ్చితంగా సంతానం కలుగుతారని చెప్పారు. అప్పటికే 5,000 మంది సంతానం కలిగారని చెప్పడంతో మాకు ఆశ కలిగి ఇక్కడికి వచ్చాం. వచ్చిన 3వ నెలలోనే కన్సీవ్ అయింది. మాకు మళ్ళీ బాబు. అయ్యగారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు కె చిరణాశ్రయ్య. మా ఊరు వినుకొండ మండలం, విటరాజపల్లి గ్రామం, పల్నాడు జిల్లా. ముందుగా నేను చెప్పబోయే సాక్ష్యం ఏమనగా, నాకు వివాహం అయ్యి సుమారుగా 12 సంవత్సరాలు అయిందండి. ముందుగా దేవుడు గర్భఫలం కుమార్తెనిచ్చాడు.
కుమార్తె ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాలు మరి గ్యాప్ వచ్చిందండి. 12 సంవత్సరాల తర్వాత మరి దేవుడు మరి గర్భఫలం ఇవ్వాలని మేము ఈ యొక్క ఇస్సాగారి ప్రార్థన వినటం వల్ల, ఆయన యొక్క వాక్యాన్ని మరి టీవీ ఛానల్ ద్వారా చూడటం వల్ల బలపడ్డాము. దేవుడు మాకు గర్భఫలం ఇవ్వాలనే ఆశతో మరి గత 7 నెలలుగా వచ్చాము. ఇస్సాయి గారు ప్రార్థన చేసి మరి దేవుడు గర్భఫలం ఇవ్వాలని ఒక అరటిపండు ఇచ్చాడండి. మరి దాని ద్వారాగా కుమారుడు దేవుడిచ్చాడు. మా కొరకు ఇస్సాయి గారు ఎంతగా ప్రార్థన చేయగా గర్భఫలం దేవుడు ఇచ్చాడు కనుక ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. వీరి పేరు మార్యబాబు, దీప్తి. వీరికి వివాహం జరిగి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయినప్పటికీ గర్భఫలము రాలేదని వారు ఎక్కడికి వెళ్ళి చూపించుకున్నా అంతా నార్మల్గానే ఉందని చెప్పేవారు డాక్టర్స్. అయినా కూడా వారికి తనకి గర్భము ధరించకపోవడంతో తను అక్కడ గుంటూరులో తైలాభిషేక ఆరాధన జరుగుతున్నప్పుడు వారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ వచ్చేసినప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లో ఆరాధన జరుగుతుందని తెలుసుకుని ఇక్కడ సికింద్రాబాద్ వారు దేవుని సన్నిధికి రావడం జరిగింది. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత దేవుడు వారి పట్ల కార్యం చేశారు. తనకి గర్భాన్ని కన్సీవ్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. చక్కటి ఆరోగ్యమైన కవల పిల్లలు, ఒక పాప ఒక బాబు పుట్టడం జరిగిందండి. దేవుడు వీరికి ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మేము మార్కాపురం నుంచి చిలక చక్రవర్తి సారు, సీనియర్ అడ్వకేట్ మార్కాపురం. నేను సార్ దగ్గర జూనియర్గా 4 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సార్కి అనారోగ్యం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళాము బాడీ చెకప్కి. ఏదో సీరియస్గా ఉన్నాను, ఐసీయూలో పెట్టారు. మెడికల్ రియాక్షన్ అనేది జరిగింది, వాళ్ళంతా వాపు వచ్చింది అని చెప్పారు. ఒక 5 డేస్ ఐసీయూలోనే పెట్టారు. సరే సార్ రికవర్ అయ్యారు, డిశ్చార్జ్ చేస్తున్నాము అని చెప్పారు. సరే అని రిపోర్ట్ ఇచ్చారు. కిందికి వెళ్ళి బ్యాలెన్స్ అమౌంట్ కట్టమన్నారు. నేను కిందికి వెళ్ళి బ్యాలెన్స్ అమౌంట్ కట్టున్న క్షణంలోనే పైన మళ్ళీ కాల్ వచ్చింది. సార్కి ఎమర్జెన్సీగా మళ్ళీ సీరియస్ అయింది, ఎంఐసీకి షిఫ్ట్ చేయాలి అని చెప్పారు. నేను గబగబా పైకి వెళ్ళి చూసేసరికి సార్కి బాగా ఆయాసము, బీపీ ఏమో 200 దాటి, షుగర్ కూడా 400కి వచ్చేసింది. సార్ వాళ్ళు నైట్ గడిస్తే కానీ ఏ విషయమైంది చెప్పలేము, ఎంఐసీకి షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఒంట్లో కానీ ఇంట్లో కానీ ఏ సమస్య ఉన్నా 7 సిలువలు వేసుకోమని. ప్రార్థన ఆయిల్ ఎప్పుడు బ్యాగులోనే ఉంటుంది. ఎందుకని ఎమ్మటే సార్కి 7 సిలువలు వేసాను.
ఆ నైట్ ప్రార్థన చేసుకుంటే పొద్దున కల్లా డాక్టర్ వచ్చి 3 రోజుల్లో డిశ్చార్జ్ చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మా ఫ్యామిలీస్కి మేము 3 పూట్ల అన్నం పెట్టుకుంటున్నామంటే రోజు వచ్చే పాస్టర్గా వాగ్దానం వల్లనే మేము నిల్చొని ఉన్నాం. రోజు మేము ఆయన వాగ్దానం వినండి, ఏ పని మటు కోర్టుకు తెల్లాం. ఇక్కడి నుంచి వెళ్ళాక ఎలాంటి మెడిసిన్ వాడలేదు, ఎలాంటి టెంపరేచర్ వాడలేదు. సార్కి ఆ రోజు తైలము సార్ వేసేటప్పుడు కూడా మీకు ఏది ఉండదు ఒంట్లో, అంతా క్యూర్ అయిద్దని పాస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు సార్ క్యూర్ అయి వచ్చారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నాకు పెళ్ళయి 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు నాకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మా అమ్మలు మా అన్నయ్యలు ఏలూరు వెళ్ళి తైలం పంపించారు. నాకు అక్కడికి రమ్మన్నారు. అన్న తర్వాత తైలం రాసుకున్నాను. నేను కొంగు సాసి అడిగాను దేవుణ్ణి, ప్రభువా నాకు ఒక బిడ్డను అనుగ్రహించు ప్రభువా, ఎవరైనా పర్వాలేదు తండ్రి అనుకున్నాను. అంతే, ఇంకా నేను ప్రెగ్నెన్సీ అయ్యాను. ఆ పాప ఈ పాపే 11 నెలలు. ఇదే నా సాక్ష్యం. దేవుడు 14 సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుని చక్కని గర్భఫలం ఇచ్చి బహుమానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. చిట్టమ్మ వీరి పులిమెద్ది గ్రామం నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత మళ్ళీ 9 సంవత్సరాలు వారు గర్భఫలం పొందుకోలేకపోయారు. వారు కుమార్తె కావాలని ఎంతగానో ప్రార్థన చేసుకునేవారు. చేసుకుంటున్నప్పుడు వారి తల్లిగారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించి ఇలాగా కుమార్తె తర్వాత మళ్ళీ గర్భఫలం పొందుకోలేదని వారు అడిగినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇచ్చినప్పుడు ఆ తల్లి తీసుకుని వెళ్ళి తన కుమార్తెకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ ఫలం తిన్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేసి వివాహం జరిగిన తర్వాత మొదటి కుమారుడు పుట్టిన 9 సంవత్సరాలకి మళ్ళీ వారికి గర్భఫలం ఇచ్చారు. అలాగే వారు దైవజనులను కుమార్తె కావాలని వారు అడిగినప్పుడు దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారు ప్రార్థన చేసిన విధంగా వారికి కుమార్తె పుట్టడం జరిగిందండి. దేవుడు ఈ సాక్ష్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం
శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.